వాయిస్ అనేది ఇక్కడ నుంచి ఆ సెక్రటరియట్లో కూర్చున్న వాళ్ళకి వినపడాలి. ఒకసారి అందరం కూడా మన అంశాలను గట్టిగా చెప్పుదాం. దయచేసి మిత్రులారా వాయిస్ కలపండి నాతోటి. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు ఉత్తేజంగా నాల బ్రదర్. మన వాయిస్ అలా వినపడకనే ఇది జరుగుతుంది. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు we want ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే. థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు మన నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కొన్ని ఏమంటారు గుంపులు లెక్క అయిపోయింది మన పరిస్థితి. అందరూ యూనిట్గా లేకపోవడం వల్ల మన సమస్య అనేది ప్రభుత్వం దగ్గరికి చేరుతున్నా కానీ నిమ్మకు నీరు ఎత్తనట్టు ఉంటుంది అన్నమాట, పట్టించుకోవట్లేదు అన్నమాట. మన సమస్యని అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక బ్యాచ్, ఒకళ్ళు సోషల్ మీడియా బ్యాచ్, ఒకళ్ళు ఇంకో ప్రభుత్వానికి, ఇంకోటి ఒకటి ప్రతిపక్షానికి. మన నిరుద్యోగుల ఒరిజినల్ సమస్య అసలు ప్రభుత్వం దృష్టికి పోతున్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మన దగ్గర యూనిటీ లేక. మన నిరుద్యోగులు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కానీ, ఇంటి దగ్గర ఉన్న నిరుద్యోగులు కానీ, ఓయిలో ఉన్న, కేయూలో ఉన్న, అశోక్నగర్లో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి ఏ చోట ఉన్నా మనం కదిలి రాకపోతే, మనం ప్రశ్నించకపోతే ఈ నోటిఫికేషన్లు 2028 దాకా కూడా రావు. వాళ్ళు ఇక ఎలక్షన్ల ముందరనే వేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందర వేసి ఇక మీకు నోటిఫికేషన్లు ఇచ్చినా ఇక మీరు నన్ను ప్రశ్నించకుండా కూర్చోరాబాయ్ అంటారు. ఒకవేళ ఇప్పుడు మనం ప్రశ్నించినా కానీ ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు అవుతాం, ప్రశ్నిస్తే పెయిడ్ బ్యాక్స్ అవుతాం. వీళ్ళకి అసలు తెలియని విషయం ఏంటంటే ఈ నిరుద్యోగులు తలుచుకుంటేనే నిజాము గద్దె దిగిండు, ఈ నిరుద్యోగులు తలుచుకుంటేనే ఆందోళన పారిపోయారు, ఈ నిరుద్యోగులు తలుచుకుంటేనే కేసీఆర్ కూడా సమావేశాలు పండుకుండు. మరి రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగుల ముందర నువ్వెంత? ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ అంటే కోటి ఆశలు, కోటి ఆశయాలు అని చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే కోటి అబద్ధాలు, అదేవిధంగా కోటి అప్పులు, కోటి మాయమాటలు. మీకు ఒక గమ్మత్ చెప్పాలి మిత్రులారా, మన రైతులు పండించిన పంటను మార్కెట్ తీసుకుపోతారు ప్రతిరోజు కూడా. తీసుకుపోయినప్పుడు మార్కెట్లో ఏం చేస్తారంటే రైతు పండించుకొని తీసుకుపోతాడు, దళారీ తీసుకొని పోతాడు. అక్కడ ఒక వ్యక్తి వేలం పాట పాడతాడు. ఆడు పండిస్తాడు కూడా కాడు, మోసుకొస్తాడు కూడా కాడు, కానీ వేలం పాట పాడతాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దూరం కూడా సేమ్ ఇలాంటిదే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎవడో ఇచ్చిండు, వీడొచ్చి 60,000, 70,000, 1,00,000 అని వేలం పాట పాడతాడు. వీళ్ళు వేసింది ఎన్ని ఉద్యోగాలు మనకు తెలియదా? ఆ డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు, ఆ గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు, ఇంకా చిల్లర చిత్క ఉద్యోగాలు ఒక 2-3 వేల ఉద్యోగాలు. ఓవరాల్గా వీళ్ళు తిప్పి కొడితే ఇచ్చింది 10,000 ఉద్యోగాలు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేము 60,000 ఉద్యోగాలు పూర్తి చేసినామంటారు, 70,000 అంటారు, 1,00,000 అంటారు. మీకే క్లారిటీ లేదు ఫస్ట్ మీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనేది. ఒకవేళ నిజంగా మీరు 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చుంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఇగో మేము ఈ 2025 సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఈ నెలలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. అది చేయరు. ఇంకా వీళ్ళ మోసాలు ఎంత దారుణం అంటే బ్రదర్, గ్రూప్ 1లో 1:100 తీసుకుంటామన్నారు, అది మాయమాట అయిపోయింది. ముఖ్యంగా సిలబస్ కమిటీ, ఆ సిలబస్ కమిటీ ఉన్నత విద్యా మండలికి ఇచ్చామని చెప్పారు. ఆ సిలబస్ కమిటీ ఒక గ్రూప్ 1 సిలబస్ కానీ, గ్రూప్ 2 సిలబస్ కానీ, ఆ గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని సిలబస్లు ఇంతవరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అసలు ఆ కమిటీ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకం. ఆ కమిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఇంతవరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఒక అశోక్నగర్ నిరుద్యోగులు కానీ, ఓయిలో కానీ, కేయూలో కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఈ అంశం పైన ఇంతవరకు కొలికి రాలేదు. ఈ మోసం చేసి దీంతో కాలయాపన చేసి మళ్ళా రీసెంట్గా వేకెన్సీలో కూడా ఒక కమిటీ వేసారు. ఇది ఏంటంటే 2027 దాకా పోవాలిగా. అంటే వీళ్ళ అన్నీ కూడా మాయమాటలు మిత్రులారా. మనం కనుక ప్రశ్నించకుండా ఉంటే మన గొంతును నొక్కుతారు. ఇప్పటికే నొక్కిర్రు, విడదీసిరు, మనలా విడదీసి వీళ్ళకు బ్రిటిష్ వాడు పాలించిన సిద్ధాంతాన్ని వీళ్ళు పాటిస్తారు. ఇక మన నిరుద్యోగుల మనకే పెట్టేసి ఈరోజు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. నిన్న మన మీడియా ముందర కొట్లాడిన మిత్రుడు మరి అలా మన మిత్రుడు పెట్టినప్పుడు ఒక్కటి రాలేదు. ఏం మీకు ఫోన్లు చేయాలన్నా? మీకు తెలియదా? ఇది మన సమస్య, మన నిరుద్యోగ సమస్య,
దీనికోసం మనం పోరాడాలి, పోరాడితేనే ఇది మనం సాధించుకుంటాం అని మీరు ఎందుకు రావట్లేరు? ఇంటి దగ్గర కూర్చుంటే కాదు. ఈ తెలంగాణ రాకముందుకు నువ్వు ఉద్యోగాల కోసం మనం ఎంతో పోరాడినాం, ఉద్యోగాలు వస్తాయని మనం పోరాడినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ మన 10 సంవత్సరాలు ఎట్లా చేసిందంటే మన నిరుద్యోగుల్ని ఒక బంతి నేలకు కొడితే ఎట్లా ఉంటుంది అట్లా నెలకేసి కొట్టింది. కొట్టినా కానీ మనం ఏమి ఊకోలేదు. మళ్ళీ బంతి ఎంత రిటర్న్ వస్తుందో అట్నే లేచి అడుగుతున్నాం. అప్పుడు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నాం. మన బంతిలాగా మారింది మన పరిస్థితి. రాజకీయ నాయకుల యొక్క ఉద్యోగాల కోసం మన ఉద్యోగాల పోరాటం వల్ల ఎన్ని చేసినా కానీ మన బతుకు ఇట్నే ఉంటుంది. అశోకనగర్ మొత్తం ఖాళీ, ఓయిలో కూడా మిత్రులు ఖాళీ. ఇక్కడ ఉంటే 5 రూపాయల భోజనం తినాల్సి వస్తుంది. 5 రూపాయల భోజనానికి కూడా డబ్బులు లేకుండా ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు రూమ్ రెంట్ కట్టలేక. ఒక నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం కదా, మాకెందుకు ఈ కర్మ? మీ రోడ్లపైన వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ మాకేంది? మీ చుట్టూ వినతి పత్రాలు ఇవ్వాల్సిన కర్మ మాకేంది? ఇప్పుడు సోమాజుడు ప్రెస్ మీట్లో కూర్చోవలసిన కర్మ మాకేంది? మీరు ఆ రోజు సోమాజుడు ప్రెస్ క్లబ్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టలేదా? ఆ రోజు మీరు చెప్పలేదా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగే లోపే అంటే మా ప్రతి నిరుద్యోగ మిత్రులు అనుకుండు, అరే నిజంగా నీ తల్లి గవర్నమెంట్ 80,000 ఉద్యోగాలు ఇచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అయితే మేము కొంచెం దూరంగా కష్టపడి చదువుతున్నాం కానీ మాకు వస్తాయి కదా ఉద్యోగాలు, మా కుటుంబాలు బాగుపడతాయి, మేము బాగుపడతాం అని అనుకున్నాం. అనుకోనే కదా తిరిగి ఇల్లు తిరిగి ఓటేమని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ లేదా? అరే అరే మా ఏంద్రా అయ్యా మీరు ఒకళ్ళు మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోవట్లేరా? అవగాహన లేని మంత్రులు. నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఇంటర్ ఫెయిల్ అయిన సీరియస్కు డిఎస్పీ ఉద్యోగం వచ్చిన అన్నాడు. అరే ఇంతమంది మేధావులు ఒక్కొక్కడు పిహెచ్డీలు చేసిర్రు, పీజీలు చేసిర్రు, మీకంటే కూడా మీరు కూర్చున్న ఒకరోజు మా మోతిలాల్కి సీఎం పదవి చూడు. అదే ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమంది ఏమంటారు నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని మమ్మల్ని ఎందుకు బజార్లోనే ఉంచుతారు మీరు? మిత్రులారా, ఇకనన్నా మనం మేలుకోకపోతే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళం అవుతాం. మన ఏజ్ జరిగిపోతుంది, మన యవ్వనం కరిగిపోతుంది, మన కుటుంబాలు అంటున్నాయి ఇక ఎంతకాలం కొడక నీ బతుకు, పుట్టాలి పోతేనే ఏంద్రయ్య నీ కథ, ఇంకా ఉద్యోగం చదువుతున్నావు, ఆ ఉద్యోగం రాదు పోదు, కూలే పని చేసుకోరాదు. మా ఊళ్ళో ఒక రమేష్ అని ఉంటాడు, కానీ కిరాణా షాప్ ఉంటుంది. ఇక తమ్మి నీకు ఉద్యోగం రాదు కానీ కిరాణా షాప్లో పని చేద్దరా, నీకు 10,000 ఇస్తాను నెలకు అంటుండు. అట్లా అయిపోయింది మన బతుకు. మనం ఇంత చదువు చదివి ఇంత కష్టపడి అశోకనగర్ రెంట్లు కట్టలేక స్టడీలకు డబ్బులు కట్టలేక మనం ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనంటే ఇట్నే కూర్చుంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ మాట్లాడే సమయం ఉంది, నేనే ఇంత సమయం తింటే బాగుండదు. మీ అందరూ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పితేనే ప్రభుత్వానికి పోతుంది ఈ వాయిస్. ఖచ్చితంగా అందరు మాట్లాడండి, చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, మీ బాధలు చెప్పండి, మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి, నోటిఫికేషన్ రాకపోతే మీ పరిస్థితి ఏంది అనేది అన్నీ చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ మిత్రులారా మీ అందరికీ. ఇప్పుడు మనకు టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి మీరు షార్ట్గా సినాప్సిస్గా ఇక్కడ నుంచి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడి ఇప్పుడు ఒకటే మనం 3 విషయాలకు కన్ఫైన్ అవుదాం. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మేము రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఏ రకంగా చేయాలనుకుంటున్నారు, నోటిఫికేషన్స్ మరి రాకపోతే మీరు ఎలాంటి కార్యాచరణకు సిద్ధం, మీకు సలహాలు సూచనలు, మీరు గవర్నమెంట్ రెస్పాండ్ కావాలన్నా వద్దా అనేది మీ యొక్క వర్షన్ ఏందని మీరు చెప్పండి. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థి ఝాన్సీ అశోకనగర్లో ఉద్యమాలు చేసినటువంటి ఝాన్సీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న నిరుద్యోగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు